అన్న ఏం చెప్తారు? మీ ప్రాంతానికి ఇంత పెద్ద పరిశ్రమ రాబోతా ఉంది. మీ ప్రాంత నిరుద్యోగ యువత బ్రతుకు మారబోతా ఉంది. రాష్ట్రం అంతా కూడా ఈరోజు మీ ప్రాంతం వైపు చూస్తా ఉంది. ఎలా అనిపిస్తా ఉంది ఇంత పెద్ద కంపెనీ మీకు రావటం? గత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చిట్ట చివరి అత్యంత వెనకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే దట్టు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిన మాదే వెనకబడి ఉండేది. ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం లేదా దేవుడి అదృష్టం మాకు అవకాశం కల్పించి అంతమ్మ గారు మాకు ఎమ్మెల్యే గాను ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలో రాగానే అంతమ్మ గారు సుమారు పాయకరపడి మెయిన్ రోడ్ నుంచి మొదలుపెట్టి ప్రతి పల్లెల్లో 90% పూర్తి కావాల్సిన రోడ్లన్నీ కూడా చేయడానికి ప్రతిపాదనలు కానీ పూర్తి చేయడం కానీ చేశారు. దీనివల్ల మొదట మా పాయకరపడికి కొంచెం గుర్తింపు స్టార్ట్ అవుతున్న ఈ 20 నెలల్లో ఈ ఆర్సెల్ మెట్టల్ నిప్పాన్ సంయుక్త కంపెనీ ఏదైతే ఇక్కడికి వస్తుందో మేము నమ్ముతున్నాం ప్రగాఢంగా. నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీకి కూడా ఇంత అప్రిషియేషన్ వచ్చినట్టు దాఖలాలు లేవు. దట్టు ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే మన గాజువాక్ ఏరియాలో స్టీల్ ప్లాంట్ ఉండగా మరొక స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తుంటే జనాలు స్వచ్ఛందంగా ఈరోజు గడప గడపకి ఎవరు వెళ్ళినా ఒక పండగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే మా పిల్లోడికి కంపల్సరీగా 40,000 30,000 మందికి జాబులు వచ్చే దాంట్లో మా పిల్లలు ఉంటారు. మా సుమారు 2.5 lakhs 2.5 లక్షల మంది నియోజకవర్గంలో అయితే మా అంతమ్మ గారు 90% ఇక్కడే అవకాశాలు కల్పించాలని జాబ్ మేళాలు చేయించడం కానీ ఇక్కడ ఉన్న కంపెనీల పరంగా కానీ మేమైతే స్వాగతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి అన్న అంటే మీరు చెప్పినట్లుగానే అందరూ కూడా దాదాపు 90% మంది దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పటికీ కొంతమంది దీనిపైన ధర్నాలని చెప్పి రాస్తారోకోలు అని చెప్పి దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం అభివృద్ధి కూడా చేయడ్డం పెట్టే ప్రయత్నం కరెక్టేనంటారా అన్న? ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇదే స్టీల్ ప్లాంటు ఏ తమిళనాడు కర్ణాటకనో గుజరాత్ వెళ్ళాల్సిన కంపెనీ ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా పాయకరేపటికి కూడా మేము గొప్పగా ఫీల్ అవుతుంటే కొంతమంది స్వార్థంగా రాజకీయ నిరుద్యోగంతో ఎవరైతే ఉన్నారో ఖాళీగా పని పాట లేని వ్యక్తులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ అభివృద్ధి చేస్తే ఇంకా ఎప్పటికీ కూడా ఈ కాన్స్టిట్యున్సీ మీ చేతిలోంచి చేజారదు, మన పప్పులు ఇక్కడ ఉడకవు అన్న ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్న. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు. మీరు అన్నట్లుగా మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ఇలా చెప్పుకుని పోతే చాలా రాష్ట్రాలు అభివృద్ధిలో ముందడుగులో ఉన్నటువంటి పరిస్థితులు. ఇదే కంపెనీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఆ రాష్ట్రాల వైపు చూసేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో పట్టుబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ పట్టుబట్టి చిత్తశుద్ధితో ఇక్కడికి తీసుకురావడం ఒక ఎత్తు అయితే అది పాయకరాపేటలోనే రావాలి అని చెప్పి అంతే గారు చేసినటువంటి కృషి అంటే వీళ్ళందరూ చిత్తశుద్ధి ఎలా చూడొచ్చు అంటారు అన్న? ఈ నియోజకవర్గం పాయకరేపేట నియోజకవర్గం ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా మాకు మినిస్ట్రీ మా అంతమ్మకి ఇచ్చారు. ఆమె ఆ మినిస్ట్రీని ఏ విధంగా వాడచ్చు అనే సీజే లేడీ బాస్ టు ఎవ్రీబడి. ఎందుకంటే అన్న ఒక మినిస్ట్రీ వస్తే ఎంత సేవ చేయొచ్చు, ఒక నియోజకవర్గంలో ఏ విధంగా మనం యువతను కానీ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడం కానీ ఇప్పుడు మహిళా కార్మికులను పెంపొందించడం కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మాకు తీసుకురావడం ఆవిడ చేసిన కృషిని చదువుకున్న ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్న. ఈ నియోజకవర్గం ఎప్పటికీ ఆమెకి రుణపడి ఉంటుంది. మేము ఆ మాట కూడా చెప్పదలుచుకోలేదు, మా సోదరు కాబట్టి ఆమె రుణం తీర్చుకుంది మా నియోజకవర్గానికి, మేము కూడా ఆవిడకి రుణపడే ఉంటాం. మరి ఇలానే ఇదే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహారానికి వస్తే యువగలం పాదయాత్ర పేరుతో లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రధాన హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయం, అదే నా ప్రధాన లక్ష్యం అని చెప్పి లోకేష్ గారు ప్రత్యేకదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ దిశగా చూస్తే గత 20 నెలల్లో మెగా డిఎస్సి కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, అభివృద్ధి పరంగా గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇలా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఈ విధంగా లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు. 100% అన్న. చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితే టెక్నికల్ నాన్ టెక్నికల్ 35,000 మంది నుంచి 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయట. 35,000 కుటుంబాలు ఇక్కడికి పాయకరేపేట ఇక్కడ లేదా ఇక్కడికి వచ్చేది జరుగుతుంది. అంటే మేము ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తాం, ఎంత డెవలప్మెంట్ అవుతాం. మా నియోజకవర్గంలో ఈ ఒక్క ఫ్యాక్టరీ వల్ల సుమారు 35,000 మంది అంటే మీరు ఊహించండి. ఆయన 20 లక్షల ఉద్యోగాలు మేము పూర్తిగా ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఒకప్పుడు విశాఖపట్నం జిల్లా అంటే గొప్పగా చూసేవారు. అనకాపల్లి అంటే బెల్లం తప్ప ఏం గుర్తుకొచ్చేది కదా మాకు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని చాలా చులకనగా చూస్తారు. దట్టు మాది ముఖద్వారం ఉత్తరాంధ్రకి. అలాంటి ఉత్తరాంధ్ర ముఖద్వారాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాదు
ఈ సౌత్ ఇండియన్ స్థాయిలోనే మేడం గారు పేరు తీసుకురావడానికి కృషి చేస్తున్న విధానాన్ని కానీ ఈ 20 లక్షల జాబులు ఏవైతే వస్తాయో అవి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం, వచ్చి తీరుతాయి. ఎప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి పాయకరేపటి నియోజకవర్గ ప్రజల తరపున, చదువుకున్న విద్యావంతుల తరపున మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గారు మీ పేరు? బాబురావు. బాబురావు గారు ఏం చేస్తుంటారు? నేను కూలి పని. కూలి పని. ఏంటి మరి మీకు దగ్గరలోనే స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. మంచిదే రాబోదు, మంచిదే రావడం, కూలి ప్యాంట్ రావడం అని మేము కోరుకుంటున్నాం. కూలి ప్యాంట్ వస్తే మా పిల్లలకన్నా భవిష్యత్తులో ఉంటారు, మేము కోరుకుంటున్నాం. ఓకే. ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటారు రేపు పొద్దున? ఇప్పుడు చాలా పెద్ద భారతదేశంలో పెద్ద స్టీల్ ప్లాంట్ మనకే పెట్టాలి, బాగుంటుంది అనుకున్నాం, ముందుకు వెళ్తుంది ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. ఇవన్నీ డెవలప్ అయితే మన ఏరియా అంతా బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఇంతకుముందు అంటే గత 5 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? అంటే ఇంత పెద్ద పెట్టుబడి, ఇంత పెద్ద అభివృద్ధి లేదు లేదు లేదు, రాలేదు అన్నాం కదా. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది గవర్నమెంట్, గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుందా? చేస్తుంది కదా. మరి ఇక్కడికి ఇవన్నీ వస్తాయని మనం కళ్ళు అనుకోలేదు కదా. ఊహించారు అసలు ఎట్లాంటిది? లేదు లేదు, ఊహించలేదు. బాగుంది. మనం కాకపోయినా పిల్లలని పోతారు కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ కట్టినంత వరకు కూడా ఇక్కడ చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ పని దొరుకుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో ఎవరి దాకా పని అలా దొరుకుతుంది, పని ఉంటేనే. దగ్గర దగ్గర ఎంతమందికి ఉపాధి దొరకవచ్చు అంటావు? అవన్నీ టాలెంట్ అంతా మనకు అంత ఐడియా ఉండదు, కానీ పని అయితే దొరుకుతుంది. పిల్లలకి చుట్టుపక్కల పని అనేది దొరుకుతుంది. అది గురించి ఎదురు చూస్తున్నాం. ఓకే. మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఇంత పెద్ద డెవలప్మెంట్ మీకు బాగానే ఉందని చెప్తున్నాం కదండి. ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. రోడ్లు మిగతా రోడ్లు కూడా బాగానే పడ్డాయి, కొన్ని చోట్ల ఇంకా పడాలి. రోడ్లు కూడా కొన్ని రోడ్లు బాగానే పడ్డాయి, ఇంకా పడాలి. మరి రోడ్లు ఆగిపోయి మరి ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కట్టడానికి భూములు ఇస్తే భూములు తక్కువ రేట్లకి ఇస్తున్నారు, లేదంటే వాళ్ళకి రాసిస్తేస్తున్నారు అన్నట్టుగా అభివృద్ధిని కూడా అడ్డుకునేటట్టు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు? కరెక్టేనా అట్లా మాట్లాడటం? కరెక్ట్ ఏం కాదు, అది కరెక్ట్ ఏం కాదు. మరి అది వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళు అట్లేం కదా. వాళ్ళు ఏదో నిన్ను నన్ను అడ్డం పెట్టుకొని ఏదో వాళ్ళ డబ్బులు గుంజుకోవడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటారు పెద్ద పెద్దలు. అలాంటి వాళ్ళని చేయలేం కదా. మన హోంమంత్రి వర్యులు అనితమ్మ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ దృష్టి పెట్టేసి ఈ ఏరియాకి న్యాయం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఈ పరిశ్రమ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే నిరుద్యోగులు, మెయిన్ ఏంటంటే నిర్వాసితులు, అదేవిధంగా భూములు కోల్పోయిన వాళ్ళు అందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ పరిశ్రమ పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఈ అనకాపల్లి జోడ కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవకాశం ఉంది. అదేవిధంగా చిన్నతర పరిశ్రమలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావడం కూడా అవకాశం ఉంది. అసలు ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ప్రదేశం. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి, ఎలాంటి అభివృద్ధి లేని పరిస్థితుల్లో మళ్ళీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో మన దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో ముందడుగులో ఉన్నటువంటి రాష్ట్రాలు, కావాలంటే ఈ కంపెనీని అటు తీసుకెళ్లేటువంటి అంశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ పట్టుబట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆంధ్ర రాష్ట్రంలోనే కంపెనీలు రావాలి అని చెప్పి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత కష్టపడి ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా వీళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉన్నారు? ఈ విషయం ఏంటంటే మనకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి మనం ఆయన గత 40 సంవత్సరాలు పెట్టి నుంచి కూడా ఏంటంటే ఈ ఆంధ్రాని డెవలప్మెంట్ చేయాలి, తెలుగు వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి, ఈ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ రావాలని చెప్పేసి ఆయనకున్న పలుకుబడితోటి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రితో, అక్కడ ఉన్న మంత్రులతో కేంద్ర మంత్రులందరితో కూడా సమన్వయపరుచుకునేసి మనం ఈ ఏరియాని డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో ఏంటంటే పట్టుబట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఆయన ఎంతసేపు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఏంటంటే మౌలిక వసతుల రంగంలో, అన్ని రంగాల్లో కూడా ఉన్నతమైన విద్యా రంగాల్లో కూడా ఆంధ్రుడు ఎక్కడున్నా సరే మన ఇది ఆంధ్ర రాష్ట్రం పేరు రావాలని ఉద్దేశంతో ఏంటంటే ఈ ప్రధానంగా ఏంటంటే విదేశాలు ఉన్న మనకి పారిశ్రామికవేత్తలతో కూడా నిరంతరం టచ్లో ఉండి కూడా వాళ్ళని మన ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి వాళ్ళకి రావాల్సిన వసతులు, రాయితీలన్నీ కల్పించి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇందులో లోకేష్ గారి పాత్ర ఏంటంటారు అంటే 20 లక్షలు కల్పిస్తాను అని చెప్పి యువగలం పాదయాత్ర పేరుతో ఆయన పాదయాత్ర చేసినన్ని రోజులు కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పి ఒకే మాటని అనేక సార్లు ఇచ్చినటువంటి పరిస్థితి.
ఏంటి మరి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారా ఆయన? ఇప్పుడు యువగలం పాదయాత్రలు అంటే లోకేష్ గారు ప్రతి ఏరియాలో ప్రతి జిల్లాలో కూడా అంటే ఆయన ప్రతిదీ కూడా గమనించి సామాన్యుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, వీళ్ళకి ఎటువంటి మౌలిక వసతులు కల్పించిన ఉద్దేశంతో ఏంటంటే ఆ రోజున ఆయన యువగలంలో కూడా చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఆ వాగ్దానాల ప్రకారం కూడా అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఐటీ సెక్టర్లోను, నెక్స్ట్ ఏంటో గూగుల్ డేటా సెంటర్ ఇలాంటివి పరిశ్రమలన్నీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేకంగా మన విశాఖపట్నం ఏంటంటే ఆర్థిక రాజధానిగా తయారు చేయడానికి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా చాలా గట్టిగా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆయన సఫలీకృతం అయ్యారు. ఇంకా ముందు కూడా ఇంకా చాలా చేయడం కూడా అవకాశం ఉంది. గురుగారు మీ పేరు? నా పేరు ఫణి సతీష్ అండి. సతీష్ గారు, భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. దాదాపుగా 70,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఏంటి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ డెవలప్మెంట్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ చాలా అగ్రెసివ్గా జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడం ఈ లోకల్లో ఉన్న పీపుల్కి కూడా ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది. దీనివలన ఈ ఏరియా డెవలప్ అయింది. మేము హైదరాబాద్లో ఉంటాము. ఈ డెవలప్మెంట్ చూసి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని కూడా ప్లాన్ తోటి వచ్చి ఆల్రెడీ కొంత ల్యాండ్ కొనుక్కున్నాము. గతంలో ఉందంటారు ఇలాంటి డెవలప్మెంట్లు, ఇలాంటి పనులు? లేదు, మేము చాలాసార్లు ఈ రోడ్లో వెళ్ళాం, కానీ విజయాకు అట్లా ఈ డెవలప్మెంట్ ఇప్పుడు ఒక లాస్ట్ 3 years నుంచి బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా 70,000 కోట్లు పెట్టుబడి తెచ్చి రాబోయే తరాలకి ఎవరైతే యువత భవిష్యత్తుకి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఏదైతే వీళ్ళు యువగలం పాదయాత్రలో చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇది కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కదా. ఇటు ఉద్యోగ కల్పన విషయంలో లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళ పనితీరు ఎలా ఉంది? వీళ్ళ పనితీరు చాలా బాగుంది. ఇక్కడ కాదు, ఉద్యోగ కల్పన కోసం ఇతర దేశాలకు పోయి కానీ అక్కడ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఇన్వెస్ట్ చేయించడం, దానివల్ల ఇక్కడ ఉద్యోగ కల్పన కూడా బాగా జరుగుతుంది. మిట్టల్ కంపెనీ వల్ల చాలా ఈ ఏరియా డెవలప్మెంట్ జరుగుద్దని మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చి మేము ఇన్వెస్ట్ చేద్దామని ప్లాన్లో వచ్చి చూసుకుంటున్నాం. అంటే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, ఎన్ని స్టీల్ ప్లాంట్లు ఉన్నప్పటికీ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కట్టబోతా ఉన్నారు. భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకుల పనితీరు కానివ్వండి, లేదంటే వాళ్ళ కష్టం ఫలితం కానివ్వండి ఇక్కడ తీసుకొచ్చారు కదా. దీన్ని ఎలా చూడొచ్చు? దీని ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ రావడానికి మెయిన్ కారణం చంద్రబాబు, లొకేషన్ చూసే వచ్చారు. ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ విజన్ అనేది లేదు. చంద్రబాబు దగ్గర ఉన్న విజన్ తోటి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ పోర్టు కూడా మన కూడా దగ్గరగా ఉంది. దీనివల్ల పోర్టు డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ రూపేణ చాలా బాగా వృద్ధి చెందుద్దని మేము అనుకుంటున్నాం. దీన్ని కూడా నెగిటివ్ వేలో పోర్ట్రే చేస్తూ ఉన్నారు, దీనిపైన కూడా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది మన వాళ్ళకి విఘ్నత అంతే. ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు చేసి వాళ్ళు ఏం చేశారు? ఈ ఏరియాలో ఏమైనా డెవలప్మెంట్ చేశారా? చేయలేదు. వీళ్ళకి పేరు ఎక్కడ వస్తుందో అని దృష్టితో వాళ్ళు ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారే కానీ యువతకి హెల్ప్ చేద్దాము, ఈ ఏరియాని డెవలప్ చేద్దాం అనేది వాళ్ళకి లేదు. నిన్న లోకేష్ గారు కూడా జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు కదా ఏపీలో. ఈ సంవత్సరం 10,000 ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పారు. ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చున్నారు ఫేస్ వైజ్గా. వాటిలో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రకంగా జాబ్ క్యాలెండర్ ఇష్యూ రిలీజ్ చేసి ప్రాసెస్ చేసినది అయితే మాకు తెలిసి అయితే ఎప్పుడూ లేదు. లాస్ట్ ఇయర్ ప్లానెడ్గా జాబులు వైజ్గా, క్యాలెండర్ వైజ్గా జాబులు రిలీజ్ చేయడం చాలా. లోకేష్ యువగలం పాదయాత్రలో 1కి 100 సార్లు చెప్పాడు రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే ప్రధాన ధ్యేయం అని చెప్తా ఉన్నాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడా లోకేష్? అడుగులు వేయబట్టే కదా లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అది గూగుల్ డేటా సెంటర్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా నీకు దగ్గర ఆ గూగుల్ డేటా సెంటర్ 50,000 ఉద్యోగాలు అక్కడే వస్తాయి. ఈ ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ లక్షల్లో ఉద్యోగ కల్పన వస్తాయి. ఉద్యోగంతో పాటు అతనితో పాటు అతని కుటుంబం వేరే ఇప్పుడు చిన్న టీ షాపుల వల్ల కానీ ఇట్లా వేరే షాప్స్ వైజ్గా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా. మొత్తంగా ఓవరాల్గా లోకేష్ పనితీరు ఎట్లా ఉందంట? లోకేష్ గారు అంటే గూగుల్ డేటా సెంటర్ అసలు ఎందుకు పనికిరాదు, ఒక గోడౌన్ అని చెప్పి మాట్లాడారు. అది వాళ్ళకి నాలెడ్జ్ లేక వాళ్ళకి అలా మాట్లాడారు, కానీ పేరు ఎక్కడో వస్తుందో అని ఒక ఆ ఉద్దేశంతో అలా మాట్లాడారు. కానీ డేటా సెంటర్ అనేది లేకపోతే వాళ్ళు మొత్తం ఏఐ కానీ ఇవన్నీ ఇది డేటా సెంటర్ ఉండబట్టే కదా మనం చేసేది. అంటే ప్రపంచంలోనే
ఎక్కడా లేని అంటే ఒకటి అమెరికాలో ఉంటే రెండోది ఆంధ్రప్రదేశ్లో అందులోనూ విశాఖపట్నంలోకి వస్తూ ఉంటే దాన్ని అర్థం చేయకపోగా ఇంకా దాన్ని రాకుండా చేసే ప్రయత్నం దానిపైన నెగిటివ్ అది వాళ్ళ విఘ్నత, అది వాళ్ళకి డెవలప్మెంట్ చేసే ఆలోచన లేదు. వాళ్ళు ఎంత కాడికి వాళ్ళు మనం సంపాదించుకున్నామా, మనం జేబులు నింపుకున్నామనే కానీ ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు.